ఎవరిలో అయితే లిథోజెనిక్ బైల్ అంటే నార్మల్గా తయారయ్యే థిన్ ఫ్లోయీ బైల్ కాకుండా థిక్ విస్కస్ బైల్ విత్ అ లాట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ఇట్, అలా ఎవరిలో అయితే ఫామ్ అవుతుందో వాళ్ళల్లో స్టోన్ ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మోస్ట్ కామన్గా చూసుకుంటే కొంచెం ఒబేసిటీలో ఉండేవాళ్ళు, హయ్యర్ బిఎంఐ ఉన్నవాళ్ళు, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ప్రీవియస్గా అయిన విమెన్, వీళ్ళలో మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ కామన్గా చూస్తుంటాం. అట్లా అని చెప్పి మేల్ జెండర్లో అసలు స్టోన్స్ రావని కాదు, అండ్ యంగర్ పాపులేషన్లో స్టోన్స్ రావని కాదు, బట్ రిలేటివ్లీ 40s ఉండే విమెన్లో ఎక్కువ కామన్గా చూస్తుంటాం. అండ్ దట్టు కొంచెం ఒబేసిటీ ఆర్ హయ్యర్ బిఎంఐ ఉండే విమెన్లో ఎక్కువ చూస్తుంటాం. సో ఈ స్టోన్స్లో డిఫరెంట్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏసిమ్టమాటిక్గా అంటే ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా సైలెంట్ స్టోన్స్ ఉండొచ్చు. కొంతమందిలో ఫీవర్, జాండిస్ అండ్ కొలాంజైటిస్ అనే కాంప్లికేషన్స్లో కూడా పేషెంట్ మన దగ్గరికి ప్రెజెంట్ అవ్వచ్చు. సో స్టోన్ డిసీజ్ అనేది నెగ్లెక్ట్ చేసేది మాత్రం కాదు, ఎందుకంటే ఒక్కొక్కసారి దీనికి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనుక డిటెక్ట్ అయితే వీలైనంత ఎర్లీగా సర్జరీ చేసుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. కాంట్రరీ టు పాపులర్ బిలీఫ్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ని తగ్గించడానికి ఎలాంటి మెడిసిన్స్ కానీ వేరే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అలాంటివి ఏమీ ఉండవు. తప్పనిసరిగా గాల్ బ్లాడర్ని రిమూవ్ చేసుకోవడం ఒక్కటే దీని ట్రీట్మెంట్ ఆప్షన్. సో ఎర్లియర్ ఈ సర్జరీని మనం ఓపెన్ మెథడ్గా చేసేటప్పుడు మేజర్ ఇన్సిషన్ ఉండేది, పేషెంట్కి సివియర్ పెయిన్, పోస్ట్ ఆపరేటివ్గా ఆ వూండ్లో ఇన్ఫెక్షన్స్ రావడము, లంగ్లో ఇన్ఫెక్షన్స్ రావడము, లంగ్ కొలాప్స్ అవ్వడము, అండ్ కొన్నిసార్లు ఫ్యూచర్లో ఎక్కడైతే మనం కట్ చేసామో దాని నుంచి హెర్నియాస్ డెవలప్ అవ్వడము, ఇలా వేరియస్ కాంప్లికేషన్స్ చూసేవాళ్ళం. సో ఇవన్నిటిని మనం ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ మనం చేస్తున్నాము ఫర్ గాల్ బ్లాడర్ రిమూవల్. దీంట్లో చిన్న చిన్న హోల్స్ పెట్టి గాల్ బ్లాడర్ని కెమెరా అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రీచ్ అయ్యి సేఫ్గా దాన్ని రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా సర్జరీ చేయడం వల్ల పేషెంట్కి చాలా మినిమల్ కాంప్లికేషన్స్తో, మినిమల్ పెయిన్తో, పెద్ద పెద్ద ఇన్సిషన్స్ అన్నిటిని అవాయిడ్ చేసి చిన్న కీ హోల్ మెథడ్ ద్వారా సర్జరీ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు, ఇమ్మీడియట్గా సర్జరీ చేసుకోవాలని చాలామంది అడుగుతుంటారు. సో యూజువల్గా ఇవి ఎలెక్టివ్ సర్జరీస్ అండి. అంటే ఇవి అపెండిక్స్ లాగో లేకపోతే హాలోవిస్కస్ పర్ఫరేషన్ అంటాం, ఇలా ఏదో ఒక ఎమర్జెన్సీ ఆర్ అర్జెంట్గా చేసుకోవాల్సిన ప్రొసీజర్ అయితే కాదు. బట్ ఏదో ఒక రోజు దానికి సర్జరీ చేసుకోక తప్పదు, అండ్ కాంప్లికేషన్స్, రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ అక్యూట్ కోలిసిస్టైటిస్ ఇవన్నీ రాకముందే వీలైనంత ఎర్లీగా అంటే వితిన్ 1 to 2 months సర్జరీ ప్లాన్ చేసుకోమని అడ్వైస్ చేస్తుంటాము. So if you have been diagnosed with gallbladder stones, do approach us and ask for minimal invasive methods, and it is always advisable to not neglect it, and repeated attacks of pain, fever itla వస్తున్న కొద్దీ సర్జరీ లాప్రోస్కోపీ నుంచి ఓపెన్గా కన్వర్ట్ చేయవలసిన అవసరం ఎక్కువగా చూస్తుంటాం ఇలాంటి కేసెస్లో. సో ఎర్లీగా ప్రెజెంట్ అయ్యి మినిమల్ ఇన్ఫ్లమేషన్తో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ 95 to 97% ఆఫ్ ద టైమ్స్ లాప్రోస్కోపీ ద్వారా ఈ మెథడ్ సక్సెస్ఫుల్గా చేయొచ్చు. థ్యాంక్ యూ.